Hello, good morning and welcome to Kitchen Yantra. మరి ఈ రోజు మన కిచెన్ యంత్రాలో పరిచయం చేయబోతున్న వండర్ఫుల్ వస్తువు దట్ ఈస్ గ్యాగెట్ ఏంటంటే మన ఎలక్ట్రికల్ కుక్కర్. అది కూడా మామూలు కుక్కర్ కాదండో, ఎలక్ట్రికల్ మల్టీ కుక్కర్. ఫస్ట్ మనకి ఈ ఎలక్ట్రికల్ మల్టీ కుక్కర్ కి వచ్చిన ఫస్ట్ థింగ్ ఈజ్ లిడ్. మరి ఇక్కడ లిడ్ చూసుకుంటున్నట్టయితే చాలా వెల్ డిజైన్డ్, అంటే ఫినిషింగ్ కూడా సూపర్ గా ఉంది, ఎక్కడ హర్టింగ్ ఏం లేదు. మనం ఎలా తీసినా కూడా కంఫర్టబుల్ గా ఉంది. హ్యాండిల్ కూడా చాలా సూపర్ గా ఇచ్చాడు. సో ఈ హ్యాండిల్ తో మనం ఇలా పిక్ చేసి ఇక్కడ ఇలా డ్రాప్ చేయొచ్చు క్యాప్ ని. అండ్ మనకి ఇందులో ఉన్న అటాచ్మెంట్స్ ని డైరెక్ట్ గా చేత పట్టుకొని తీయలేము. అండ్ మనం ఇంత వండర్ఫుల్ గా సూపర్ గా ఉండే దాన్ని మనం ఒక క్లాత్ తో తీస్తే కూడా అంత అందంగా ఉండదు. సో దానికోసం మనకి ఒక టాంగ్. సో ఈ టాంగ్ తో మనం ఇందులో ఉన్న అటాచ్మెంట్స్ ని తీసి పక్కన పెట్టుకోవచ్చు. సో అటాచ్మెంట్స్ ని తీసి పక్కన పెట్టుకోవడానికి దిస్ టాంగ్ విల్ బి యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదండి, వన్ ఆఫ్ ది అటాచ్మెంట్స్. సో ఈ అటాచ్మెంట్ దేనికి యూజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఇదేనండి, చూస్తుంటే అర్థం అవుతుంది కదా, కొంచెం ఏమైనా గెస్ వచ్చి ఉంటుంది కదా. సో మనకి కొంచెం జాలీగా ఉంది కాబట్టి దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రైస్ కి బాగా యూజ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్రై పాన్. సో ఈ ఫ్రై పాన్ కూడా పక్కన పెట్టేసుకుందాము. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ప్లేటింగ్ ఉంది. కొంచెం ఇది స్టాండ్ లా ఉంది. అండ్ స్టాండ్ లా ఉంటే యూజువలీ మనకి అవెన్ కొంచెం అటాచ్మెంట్ కి కొంచెం సిబ్లింగ్ లా ఉంది కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ ఫర్ గ్రిల్లింగ్ అనమాట. ఇందులో మనం సూపర్ గ్రిల్లింగ్ చేసుకోవచ్చు. ప్లేట్ కూడా చూస్తే వెల్ ఫినిషింగ్, మంచిగా 6 స్టాండ్స్ అంటే 6 సపోర్టర్స్ ఉన్నాయి దీనికి. మనం దీంతో మనము గ్రిల్ చేసుకోవచ్చు ఎంచక్క. అండ్ లాస్ట్ వన్ సూపర్ పాన్. సో మల్టీ అన్నాను కాబట్టి నేను ఎక్కడ మిస్టేక్ చేయకుండా ఆల్మోస్ట్ 1 2 3 దిస్ ఇస్ ది 4th వన్. 4 మనకి అటాచ్మెంట్స్ అన్ని కూడా చూపించేస్తున్నాను. మరి ఇందులో చూసుకుంటున్నట్టయితే మనకి సూపర్ పాన్ ఉంది. ఈ పాన్ లో మనము ఒక్కటి కాదండి, అసలు ఇదే మెయిన్ బేస్ అనమాట. ఈ బేస్ తోనే మనము ఫ్రైస్ కానీ, గ్రిల్స్ కానీ, బిర్యానీస్ కానీ, స్టీమ్ రైస్ కానీ అసలు భీభత్సంగా అన్ని వెరైటీస్ కుక్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ ఎలక్ట్రికల్ కుక్కర్ కి సూపర్ గా మనకు ఒక 3-pin సాకెట్. సో ఈ 3-pin సాకెట్ ని మనం ఎక్కడైనా పిన్ చేసేసుకొని హ్యాపీగా ఎక్కడున్నా కూడా మన హోమ్ ఫుడ్ ని మన చేతులతోనే ప్రిపేర్ చేసుకొని, అది కూడా మామూలు హోమ్ ఫుడ్ కాదండోయ్, వెరైటీస్ ఆఫ్ డిషెస్ ని కుక్ చేసుకొని మనం అందరికీ సర్వ్ చేసేయచ్చు అని చెప్పేసుకున్నాము. మనకి పవర్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? పవర్ జనరేషన్ తోనే కదా మనం అన్ని వెరైటీస్ ని కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, వెల్లీ డిజైన్డ్ ఈ పవర్ జనరేటర్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి పవర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి పవర్ జనరేట్ అవగానే మనం ఫస్ట్ ఈ అటాచ్మెంట్ అనేది మనం ఇందులో ప్లేస్ చేసేసుకొని ఈ సాకెట్ తో మనం పిన్ చేసేసుకొని మనం వెరైటీస్ అన్ని కుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఈ గ్యాగెట్ లో ఉన్న ఫీచర్స్ చూద్దాము. ఫీచర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. యూజువల్ గా మనకి అవెన్ కానీ ఏ ఎలక్ట్రికల్ మన గ్యాగెట్ చూసుకున్నా కూడా ఇండివిజువల్ బటన్స్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ డిగ్రీస్ అండ్ మన టైమర్ కి కూడా ఒకటే బటన్ ఇచ్చారు. అండ్ ఇది మోడ్ అనమాట. మనకి ఫ్రై మోడ్ లో కావాలా, గ్రిల్ మోడ్ లో కావాలా, స్లోగా కుక్ చేసుకోవాలా. ఎందుకంటే కొన్ని డిషెస్ మనం ఫాస్ట్ కుకింగ్ లో పెట్టినట్టయితే అవి మనకి అంత ప్రాపర్ గా కుక్ అవ్వవు. ఎందుకంటే కొన్ని వెజిటేబుల్స్ స్లో కుక్ చేస్తేనే అవి ప్రాపర్ గా లోపల నుంచి కూడా బాగా ఉడికి టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. సో దేన్ని ఎలా ప్రిపేర్ చేస్తే అలానే బాగుంటుంది అన్నంత బ్యూటిఫుల్ విధంగా డిజైన్ చేశారండి ఈ మల్టీ ఎలక్ట్రికల్ కుక్కర్ ని. వెల్ ఫస్ట్ మనము ఈ గ్యాగెట్ తో ఫ్రై ఎలా చేయాలి అన్నది చూసుకుందాము. నేను ఆల్రెడీ చెప్పినట్టే దిస్ ఈస్ ది మెయిన్ బేస్ అండి. అంటే ఈ ప్యాన్ మాత్రం మనకి ఎప్పుడు అటాచ్ అయ్యే ఉంటుంది. ఈ ప్యాన్ లో మనం ఫ్రై చేయాలి అనుకునేటప్పుడు వీ హ్యావ్ 2 లెవెల్స్. ఒకటి మాక్సిమం లెవెల్ ఉంది, ఒకటి మినిమం లెవెల్ ఉంది. సో మనకి మాక్సిమం లెవెల్లో ఉన్నప్పుడు మాక్సిమం లెవెల్ వరకు ఆయిల్ పోర్ చేసుకోవాలి. మినిమం లెవెల్ కావాలన్నప్పుడు మినిమం లెవెల్ అని మనకి అక్కడ మంచి మార్క్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా. అందులోని కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంచెం వంట అంటే కొంచెం ప్రాబ్లమెటిక్ గా, అరే టేస్టీగా ఉండాలి, యమ్మీగా ఉండాలి, అండ్ అట్ ది సేమ్ టైం మెజర్మెంట్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి అన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ గ్యాగెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే స్టీమ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా వెరీ పర్టికులర్ గా వాటర్ లెవెల్స్ కరెక్ట్ గా ఉండాలి. సో ఏ కన్ఫ్యూజన్స్ లేకుండా మనకి ఇక్కడ మినిమం మాక్సిమం అన్నట్టు మనకి ఇక్కడ మెన్షన్ చేసేసారు. సో ఫ్రై చేసేటప్పుడు మనం ఇక్కడ మాక్సిమం ఆర్ మినిమం అంటే మనము ఎంత కంటెంట్ లో కుక్ చేసుకోవాలనుకుంటున్నాం అన్న దాన్ని బట్టి ఆయిల్ పోర్ చేసేసుకొని ఈ ఫ్రై ప్యాన్ ని మనం సూపర్ గా
ఇలా ఇందులో పెట్టేసుకోవాలి. ఇందులో పెట్టుకున్న తర్వాత మనము ఈ ఫ్రై పాన్ ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం యూజువల్గా మనము ఫ్రైస్ చేస్తూ ఉంటామండి. ఒక ప్యాన్ తీసేసుకుంటాం, అందులో ఆయిల్ పోర్ చేసేసుకుంటాం. అదే ఆయిల్లో అన్నీ కూడా అంటే సపోజ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఎనీథింగ్, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, చికెన్కి వస్తే చికెన్ ఫ్రై కానీ, నగెట్స్ కానీ, వాట్ నాట్ ఏది ప్రిపేర్ చేసినా కూడా మన ఆయిల్లో డైరెక్ట్గా వేసేస్తాం కాబట్టి డిష్ ప్రిపేర్ చేసినంత వరకు బాగుంటుంది. కానీ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, ఆన్ డైట్ ఉన్న వాళ్ళకి ఏముంటుంది, అబ్బా ఫ్రైస్ తినాలనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది, కానీ ఆయిల్ ఎక్కువగా ఉంది కదా ఏం చేయాలని చెప్పేసి నానా తిప్పలు పడతారు. ఈ గ్యాగెట్తో గనక మనం కుక్ చేసుకుంటున్నట్టయితే ఆయిల్ కన్సెప్షన్ తక్కువగా ఉంటుంది అండ్ ఆయిల్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఏదైతే చిన్న వేస్టేజ్, అంటే వేస్టేజ్ ఇన్ ది సెన్స్ పీసెస్ మిగిలిపోతూ ఉంటాయి కదా, అది ఆయిల్లో ఉండడం వల్ల మనం వేరే డిష్ ఏదైనా ప్రిపేర్ చేయాలనుకున్నా కూడా రీయూసేజ్కి కాస్త ఆలోచిస్తాం. సో అలాంటి ఆలోచించాల్సిన అవసరమే లేదు. బికాజ్ ఆయిల్ అండ్ మనం పోర్ చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, చికెన్ పీసెస్కి కానీ చాలా వేరియేషన్ ఉంది. ఆయిల్ కింద ఉంటుంది అండ్ ఫ్రై ప్యాన్లో మనకి మనం వేసే మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. సో ఇది మనం ఫ్రై ప్యాన్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రై ప్యాన్ కంప్లీట్ యూసేజ్ తర్వాత దీన్ని పిక్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మనం ఇంత వెల్ డిజైన్ దానికి క్లాత్ యూస్ చేసినా కూడా టఫే. ఎందుకంటే కొంచెం ఆలోచిస్తూ ఎలా పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకుంటే అమ్మో కాలుతుందేమో, అమ్మ షాక్ కొడుతుంది, అదొకటి ఉండిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి షాక్ కొట్టడం అనే పని ఉండదు. బికాజ్ మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఈ హ్యాండిల్ ఈస్ ప్లాస్టిక్. సో ఈ ప్లాస్టిక్ హ్యాండిల్ ఇలా హోల్డ్ చేసి ఫస్ట్ మనము ఈ టాంగ్ని ఇందులో పెట్టేసుకొని ఈ హ్యాండిల్తో ఇలా లిఫ్ట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవచ్చు. సూపర్. ఓకే, సో మనము ఫ్రై ప్యాన్ లో ఫ్రైస్ ని ఎలా చేసుకోవాలి అన్నది చూసేసుకున్నాము. సో ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా ఒక డిష్ ని మీ ముందు ప్రెజెంట్ చేయడానికి సిద్ధమైపోయాను. సో అదే మన అందరికి అఫ్ కోర్స్ అందరూ కూడా ఫ్రైస్ లో, నాన్ వెజ్ ఫ్రైస్ లో ఎంతో ఇష్టంగా తినేదే చికెన్ ఫ్రై. సో ఈ రోజు నేను మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను చికెన్ ఫ్రై. సో చికెన్ ఫ్రై కోసం నేను ఇక్కడ తీసుకున్నాను 1 hour మ్యారినేట్ చేసిన చికెన్. కంప్లీట్ గా మెటీరియల్ అంతా నేను తీసేసుకున్నాను. అండ్ ఇందాక చూపించినట్టుగా మాక్సిమం అండ్ మినిమం లెవెల్ ఉంది కాబట్టి నేను చికెన్ ఫ్రై సో ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. సో దీనికి మినిమం ఆయిల్ కూడా సరిపోవచ్చు. సో ఫస్ట్ మనము ఆయిల్ పోర్ చేసేసుకున్నాను అండ్ ఆల్రెడీ నేను సాకెట్లో మనము పెట్టేసుకున్నాము, ప్లగ్ ఇన్ చేసేసుకున్నాము. ఆల్రెడీ పవర్ బటన్ ఆన్ అయినట్టు మీకు ఇండికేషన్ కూడా లైట్ కనిపిస్తుంది ఇక్కడ. ఫస్ట్ నేను ఆయిల్ పోర్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి మాక్సిమం లెవెల్లో ఆయిల్ తీసుకుంటే కొంచెం ఈ ఫ్రై ప్యాన్కి ఆయిల్కి కొంచెం మినిమం డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా కుక్ కూడా అయిపోతుంది. ఈ ఫ్రై ప్యాన్ని ఇక్కడ ప్లేస్ చేసేస్తాను. నైస్. సో 1 hour మ్యారినేట్ చేసిన ఈ చికెన్ కంప్లీట్ ఈ క్వాంటిటీని ఇందులో వేసేస్తాను. ఓకే, సో నైస్లీ మనం ఇలా ఇండివిజువల్గా స్ప్రెడ్ చేసుకుంటున్నట్టయితే ఆయిల్కి హ్యాపీగా, నైస్గా, సాఫ్ట్గా కుక్ అవుతుంది చికెన్. ఇప్పుడు ఆల్రెడీ లైట్ ఆన్లో ఉంది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి 10 minutesకి టైమర్ సెట్ చేద్దాము. ఓకే, సో 10 minutesకి టైమర్ సెట్ చేశాను అండ్ ఫ్రై మోడ్ పెట్టేశాను. మనకి ఆ సౌండ్ అంటే నాకు సౌండ్ వస్తుంది, టక్ 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 అంటే కౌంట్ డౌన్ స్టార్ట్స్ అన్నట్టు స్టార్ట్ అయిపోయింది. సో ఇవన్నీ అయిపోయింది కాబట్టి లిడ్ క్లోజ్ చేసేస్తాను. అవును, ఇంత బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ గ్యాగెట్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు విజయ అని అదే కదా మీ క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్ కి అండ్ రొటీన్ ఆన్సర్ అండ్ ఎంతో వండర్ఫుల్ ప్లేస్ అండి అది. దట్ ఈస్ డిమా స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్ నుంచి నేను ఈ ఎలక్ట్రికల్ మల్టీ కుక్కర్ ని నేను తీసుకొచ్చాను. అండ్ దిస్ కెపాసిటీ ఈస్ 5 liters కెపాసిటీలో తీసుకొచ్చాను. అండ్ ప్రైస్ చూస్తే చాలా అఫోర్డబుల్, దట్ ఈస్ 5,000 rupees ఓన్లీ. కానీ దాని మీద కొంచెం డిస్కౌంట్ కావాలి అంటే ఇంకేముంది, వెరీ సింపుల్ గా మీరు మన కిచెన్ యంత్ర ప్రోగ్రామ్ పేరు చెప్పేస్తే మనకి డిస్కౌంట్ వచ్చేస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి ఇది ఆటో మోడ్ అండి. అంటే ఏంటంటే మనం ఇక్కడ చికెన్ కుక్ చేస్తూనే ఉంటాము, గెస్ట్ వచ్చిన హడావిడిలో మనం అక్కడ హాల్కి వెళ్ళి వాళ్ళని పలకరిస్తూ వాళ్ళతో బోల్డ్ అని, అంటే స్పెషల్లీ ఆడవాళ్ళండి మాటల్లో పడ్డామంటే అన్నీ మర్చిపోతాం. కాబట్టి ఇక్కడ ఏంటి చికెన్ మాడిపోతుందా, ఫ్రై ప్రాపర్గా అవుతుందా లేదా అన్న టెన్షనే అవసరం లేదు. మనం అక్కడ మాటల్లో పడ్డా మన పనిలో ఇంక వేరే పనిలో ఎక్కడైనా ఉన్నా కూడా ఇది ఆటోమేటిక్ మోడ్ కాబట్టి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో నేను ఇందాక చెప్పినట్టుగా మనకి ఎంత హడావిడిగా ఉన్నా కూడా ఇది ఆటోమేటిక్ మోడ్ అంటే ఆఫ్ మోడ్ కాబట్టి ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయింది. అలా కాదు అనుకున్నా కూడా మనం అటు ఇటు పని చేస్తున్నప్పుడు ఇది గ్లాస్ సీ త్రూ ఉంది కాబట్టి మనం చూసి కనిపెట్టేయచ్చు. అండ్ చూస్తున్నట్టయితే మనం ఫస్ట్
స్విచ్ ఆఫ్ చేసుకుందాం. ఫస్ట్ మనము బటన్ ఆఫ్ చేసేద్దాము. బటన్ ఈజ్ ఆఫ్. స్లోగా లిడ్ ఓపెన్ చేసినట్టయితే వావ్, సో కలర్ చూస్తున్నారు కదా, సూపర్లీ కుక్డ్ అనమాట. కంప్లీట్ గా గోల్డెన్ బ్రౌన్ లో మనకి చికెన్ పీసెస్ అన్ని కూడా హ్యాపీగా ఎలివేట్ అవుతున్నాయి. అండ్ నేను ఇండివిజువల్ పీసెస్ గా అంటే మనం సెపరేట్ చేసి పెట్టాం కాబట్టి అన్ని కుక్ అయిపోయాయి. నైస్. సో యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై ఇస్ రెడీ. ఇలా తీసుకొని ప్లేటింగ్ చేసుకుందాము. అండ్ ఇంకో విషయం గమనించవలసింది ఏంటంటే ఎక్కడ కూడా చికెన్ పీసెస్ కి అసలు ఆయిల్ కంటెంట్ అన్నదే కనిపించట్లేదు. జస్ట్ ఆయిల్ లో కుక్ అయినందుకు ఆ షైనీనెస్ ఉందన్నమాట. కాకపోతే మనకి ఆయిల్ ఏది కూడా లేదు. అండ్ మనకి ఆయిల్ కూడా చాలా నీట్ గా ఉంది, ఏది లేకుండా నీట్ గా కనిపిస్తుంది. ఏ పీసెస్ కూడా పడలేదు చికెన్ పీసెస్. సో దీంతో ఇప్పుడు మనము ఇండివిజువల్ పీసెస్ ని ప్లేటింగ్ చేసుకుందాం. నైస్ అండి. సో చూస్తున్నట్టయితే చికెన్ అంతా కూడా ఇండివిజువల్ గా ప్రాపర్ గా సూపర్ గా కుక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు టేస్ట్ చేసి ఫైనలీ డిష్ ఎలా వచ్చింది అన్నది మీకు చెప్పేస్తాను. చాలా బాగుంది ఫ్రై. అంటే ఒక డౌట్ ఉండొచ్చు, 10 minutes కుక్ చేసాము, ఆ సాఫ్ట్నెస్ ఉంటుందా, ఆ క్రిస్పీనెస్ ఉంటుందా? అప్పుడు లేదంతా క్రిస్పీగా ఉంది. అండ్ కంప్లీట్ లోపలంతా కూడా సాఫ్ట్ గా సూపర్ గా వండర్ఫుల్ గా కుక్ అయింది. వెళ్ళండి, ఇవాటి మన ఎపిసోడ్ లో నేనైతే ఈ మల్టీ కుక్కర్ తో హ్యాపీగా ఫ్రై చేసేసాను, నేను తినేసాను. మరి మీరు మాత్రం డిఫరెంట్ వెరైటీస్ కూడా ట్రై చేయొచ్చు. లైక్ స్టీమ్ రైస్ అని, బిర్యానీస్ అని, ఫ్రైస్ అని, గ్రిల్స్ అని, అన్ని వెరైటీస్ ట్రై చేసి ఎలా ఉంది అన్న విషయం మాత్రం తప్పకుండా మిస్ కాకుండా నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెల్, ఇవాళ మన కిచెన్ యంత్రాల్లో చూసేసారు కదండి, ఒక బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ గ్యాగెట్ ని మీకు పరిచయం చేసేసాను. అదే మన ఎలక్ట్రికల్ మల్టీ కుక్కర్ విత్ వండర్ఫుల్ అటాచ్మెంట్స్. ఒక మెయిన్ అటాచ్మెంట్ ఉంది, ఒక ఫైనల్ ప్యాన్, ఇది ఒక ఫ్రై ప్యాన్, ఒక గ్రిల్ ప్లేట్ అండ్ ఒక లిడ్, ఒక టాంగ్. సో ఇంత సూపర్ గా నేను ఈరోజు ఫ్రై చేసేసుకున్నాను. మీరు మాత్రం అన్ని వెరైటీస్ ట్రై చేసేంత ఒక వండర్ఫుల్ గ్యాగెట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇవాళ ఎపిసోడ్ లో ఈ గ్యాగెట్ తో సరిపెట్టేసుకుందాము. మరో ఎపిసోడ్ లో ఒక గ్యాగెట్ అయినా అవ్వచ్చు, కిచెన్ టూల్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మీకు మాత్రం ఎంతో ఇంట్రెస్టింగ్ కలిగించే ఒక సూపర్ ఐటమ్ తో మీ ముందు వచ్చేస్తాను. Until then, this is Vijaya signing off for today. Bye. Well, ఇవాల్టి మన ఎపిసోడ్ చాలా బాగుందా? మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే వెరీ సింపుల్ గా youtube.com/etvabhiruchi or facebook.com/etvabhiruchiకి లాగిన్ అయ్యి ఫాలో అయిపోండి.